జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచన మేరకు జనగామ మండలం అడవి కేశవాపూర్ గ్రామ శివార్లో ఉన్న దేవాదుల గేట్ వాల్ ద్వారా నీటి విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ, జనగామ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అనునిత్యం రైతుల శ్రేయస్సు కోరేవారు, రైతులు ఆనందంగా ఉండుట కొరకి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కెనాల్ కాల్వ ద్వారా నీళ్లు విడుదల చేసే విధంగా చేసినందుకు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోని చెరువులకి నీరు అందే విధంగా చూస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గ్రామంలో నీరు విడుదల చేసే క్రమంలో ఒకరికొకరు సహకరించుకొని ప్రతి ఒక్క గ్రామంలోని చెరువులకి నీరు అందే విధంగా మనమే బాధ్యత తీసుకోవాలని రైతుల్ని కోరిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ రాజు గారు, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్రా సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలరాజు గౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు బానోతు బన్సీనాయక్, నామాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు దాసరి శేఖర్, తొట్టె నరేందర్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు భిక్షపతి నాయక్, శివరాత్రి కుమార్, తుపాకుల రాములు, ముఖ్యర యాదగిరి, తుకారాం, శ్రీనివాస్, బాలరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు పిడుగు రమేష్, పృథ్వీరాజ్, ప్రకాష్ యాదవ్, రఘు, నిఖిల్ గౌడ్, రాజశేఖర్, అరవింద్, గద్దా నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడవికేశపూర్ ప్రాంతంలో ఉన్న గేట్ వాల్లు ఓపెన్ చేయడం జరిగింది. జనగామ మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి చెరువుల కాల్వ ద్వారా చెరువులు నింపే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చెరువు నింపే ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ప్రతి ఒక్క రైతు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, రైతులు కళ్ళల్లో ఆనందం చూడాలంటే ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్న చెరువులు నిండుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కాల్వలు, రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించడం జరుగుతుంది. మా జిల్లా అధ్యక్షుడు గారు కూడా ఎప్పటికీ ఇరిగేషన్ అధికారులతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడి మమ్మల్ని ఈ కాల్వల ద్వారా చూసుకోవాలని చెప్పేసి పంపడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జనగామ మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరం ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్క కాల్వకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న చెరువు నిండాలనే ఉద్దేశంతో తిరగడం జరుగుతుంది. ఈ యొక్క రిజర్వాయర్ ద్వారా ప్రతి ఒక్క చెరువు నిండడం వల్ల ప్రతి ఒక్క రైతు సుఖ సంతోషాలతో ఉంటాడనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా, ఎక్కడ కాల్వకు ఇబ్బంది జరగకుండా మేము అందరం ప్రతిరోజు పర్యవేక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, ఇరిగేషన్ అధికారులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.